హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 24వ భాగాన్ని వినేద్దాం. ప్రియని కారులో కూర్చోమని తనిప్పుడే వస్తానని చెప్పి రిటర్న్ వెళ్తాడు. రాజ్ అక్కడే ఉన్న సేల్స్ గర్ల్స్తో నాకు ఆ శారీ కావాలంటే డబుల్ పేమెంట్ ఇస్తాను అంటాడు. డబుల్ పేమెంట్ అనడంతో వాళ్ళు రాజ్కి ఆ చీరనిచ్చేస్తారు. రాజ్ వాళ్ళతో సారీ, అది మీరు తీసుకున్నది కావాలనడం నా ఉద్దేశం కాదు. ఫస్ట్ టైం నేను నా భార్య బయటకొచ్చాం, తను ఇష్టపడింది కొనివ్వాలి అనుకున్నాను. వాళ్ళు ఇట్స్ ఓకే అనడంతో రాజ్ ఆ కవర్ని తీసుకొచ్చి కార్ బ్యాక్ సీట్లో పెడతాడు. అప్పటికే మన ప్రియ పాప లైట్గా నిద్రపోతుంది. నిద్రపోతున్న ప్రియని అలానే చూస్తూ తన ఫేస్ పై పడే ముంగురును మెల్లగా వెనక్కి పెట్టి సీట్ బెల్ట్ పెట్టి సాయంత్రం కావడంతో ఇంటికి రిటర్న్ అవుతారు. లగేజ్ అంతా రాము కాక రూమ్లో పెట్టేస్తాడు. ప్రియ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. సులోచన గారికి హెల్ప్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. రాజ్ ఫ్రెష్ అయి వచ్చి ఏదో ఫైల్స్ చూస్తూ కూర్చొని ఉంటాడు. లావణ్యకి ఫోన్ చేసి డ్రైవర్ని తీసుకుని కార్లో రమ్మంటాడు. ఈలోగా నిత్య ఆదిత్యాలు కూడా వస్తారు. యష్కి డ్యూటీ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. యష్ రాలేదు కాబట్టి యష్ కోసం నిత్య వెయిట్ చేస్తూ ఉంటుంది. తను తినదు. యష్ వచ్చేసరికి దాదాపు 12 అవుతుంది. అక్కడే సోఫాలో నిద్రపోతున్న నిత్యం చూసి ఏంటి ఇది ఇక్కడ పడుకుంది అంటే నా కోసం వెయిట్ చేస్తూ పడుకుందా అంటే దానికి నా మీద కోపం పోయిందా అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నిత్యను లేపుతాడు. నిత్య లేచి అయ్యో అప్పుడే వచ్చేసావా, చూసుకోలేదు బావా అంటుంది. యష్ సరే సరే, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? అది బావా నువ్వు రాలేదు కదా, నీకోసం వెయిట్ చేస్తూ పడుకుండిపోయాను. ఏంటి? ఏం లేదులే, నువ్వు భోజనం చేయలేదు కదా, రా అని ఇద్దరికి వడ్డిస్తుంది నిత్య. నువ్వు ఇప్పటిదాకా తినలేదా నిత్య? ఇవాళ నీతో తినాలనిపించింది అంటుంది. యష్ అన్నం కలిపి నిత్య నోటి దగ్గర పెట్టగానే ఏంటి అంటుంది. నా కోసం వెయిట్ చేసావు కదరా, నా చేతితో తినిపిద్దామని. ఏం అవసరం లేదు, మాకు చేతులు నోరు ఉంది, మేము తినగలం అంటుంది నిత్య. అబ్బా ఎందుకే అంత కోపం, నోరు మూసుకొని తిను. అది కాదురా, ప్లీజ్ రా, తినచ్చు కదా. యష్ అంత క్యూట్గా అడిగేసరికి నోరు తెరుస్తుంది నిత్య. నిత్యకి తినిపిస్తూ తనతో కబుర్లు చెప్పుకుంటూ తను తింటాడు. తినడం అయిపోయిన తర్వాత ప్లేట్లు షింక్లో వేసి వచ్చేసరికి నిత్య పడుకోవడానికి వెళ్తూ ఉంటుంది. యష్ నిత్య చేయి పట్టుకుని ఆపి తనని టెర్రస్ పైకి తీసుకెళ్ళిపోతాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. ఆగవే, చాలా రోజులవుతుంది నీతో మాట్లాడక, నన్ను చూస్తేనే కస్సు బుస్సు అంటున్నావు. ఏం పాపం చేశాను నేను? ఏం చేసావా? ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే ఏం చేసేవాడివి? పోరా, నేనంటే నీకు ప్రేమే లేదు అని యష్ని కొడుతూ ఉంటుంది నిత్య. యష్ కన్నీళ్లతో నిత్య 2 చేతులను పట్టుకుని ఆపి ఏం చేసేవాడినా, నువ్వు చనిపోయిన వెంటనే నీతో పాటు నేను వచ్చేవాడిని అంటూ తన కళ్ళలో చూస్తూ చెప్తాడు. యష్ అలా చెప్పడంతోనే నిత్య యష్ని గట్టిగా హత్తుకుంటుంది. అలా ఒకరి కౌగిల్లో ఒకరు చాలాసేపు ఉండిపోతారు. మంచు కురవడంతో నిత్య వెళ్దామని యష్ నుంచి దూరం జరిగేసరికి ఏంటి అప్పుడే వెళ్దామా అంటాడు. వెళ్ళక ఇక్కడే ఉంటే రేపు పొద్దున జలుబు చేస్తే అమ్మో నా వల్ల కాదు అంది. యష్ నిత్యని అమాంతం తన మీదకి లాక్కొని తన పెదవులతో నిత్య పెదవుల్ని అందుకుంటాడు. నిత్య కంగారు పడినా ఆ తర్వాత యష్కి సహకరిస్తుంది. అలా తొలి ముద్ది మాధుర్యంలో ఇద్దరు మునిగిపోతారు. ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. నిత్యకి ఊపిరి ఆడటం లేదని మెల్లగా వదులుతాడు యష్. నిత్య సిగ్గుపడుతూ యష్ నుండి దూరంగా జరుగుతుంది. యష్ నిత్యని చూస్తూ ఏంటి రౌడీ, నీకు సిగ్గుపడడం కూడా తెలుసా అన్నాడు. పో బావా అంటూ కిందికి వెళ్ళిపోతుంది నిత్య. యష్ మనసులో బంగారం, నిన్ను చాలా టెన్షన్ పెట్టేశానే, ఇకపై నా ప్రేమను చూపిస్తాను, ఎవరు ఏం చేయలేరు, నన్ను నమ్ము అని అనుకుంటూ తన రూమ్కి వెళ్తాడు. ప్రియకి నిద్ర రాదు. ఆ రోజు రాజ్తో తనతో ప్రవర్తించిన తీరు, తనపై చూపించిన కేరింగ్, భార్గవ్పై చూపెడుతున్న కన్సర్న్కి తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి నీరు వస్తుంది. రాజ్ని చూస్తూ అలాగే సోఫాలో నిద్రపోతుంది. ప్రియ నిద్రపోయిన తర్వాత రాజ్ లేచి వచ్చి ప్రియని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి బంగారం చాలా ముద్దొచ్చేస్తున్నావు, నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదురా అని ప్రియని తన గుండెలపై పడుకోబెట్టుకొని నిద్రపోతాడు. తెల్లవారుతుంది. ప్రియ రెడీ అయి పూజ చేయడానికి వెళ్తుంది. పూజ చేయడం అయిపోయిన తర్వాత అందరికీ హారతి ఇస్తూ రాజ్కి ఇస్తుంది. రాజ్ హారతి తీసుకుంటూ ప్రియతో తొందరగా రెడీ అవ్వు, మనం వెళ్ళాలి అంటే సరే అని చెప్పి రెడీ కావడానికి తన రూమ్లోకి వెళ్తుంది ప్రియ. ప్రియ అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటూ ఉంటుంది. రాజ్ ప్రియకి అతి దగ్గరగా వచ్చి ప్రియ చేతిలో నుంచి దువ్వెని తీసుకుని నీకు లూజ్ హెయిర్ చాలా బాగుంటుంది అని తనకి ఒక కవర్ ఇచ్చి వెళ్ళి ఇది కట్టుకొని రెడీ అవ్వు అంటాడు. ప్రియ ఆ కవర్లో ఉన్నవి చూసి ఆశ్చర్యపోతుంది. ఇది వాళ్ళు తీసుకున్నారు కదా, మరి మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంత షాక్ అవ్వకులే, నేనే తీసుకొచ్చాను నీకోసమని అని చెప్పి తను రెడీ కావడానికి వెళ్ళిపోతాడు. రాజ్ రెడీ అయి వస్తాడు. చూడండి, బ్లాక్ జీన్స్ పైన
హాఫ్ వైట్ టీషర్ట్ వేసుకుని రెడీ అయి వస్తాడు. ప్రియా రాజుని చూసి, ఏమున్నావురా బాబు, అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తుంటే ఏంటో అనుకున్నా, నువ్వు సూపర్గా కూడా అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను అనుకుని రెడీ కావడానికి వెళ్తుంది. రాజ్ ప్రియతో, నేను కిందికి వెళ్తున్నాను, నువ్వు వచ్చేయి అంటాడు. రాజ్ కిందికి వచ్చేసరికి అందరూ రెడీ అవుతారు. అందరూ అంటే నిత్య, ఆదిత్య, యష్ రెడీగా ఉంటారు. ఆకాష్ గారు వాళ్ళని చూసి, కుర్రకారంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఇవాళ భార్గవ్ది బర్త్డే కదా, వీళ్ళు సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నారు అంటుంది సులోచన. చాలా మంచిది, ఒట్టి చేతులతో వెళ్ళకండి, ఏదైనా తీసుకెళ్ళండి అంటాడు ఆకాష్. యష్ దానికి, మా బావ ఏదో పెద్ద గిఫ్టే తీసుకున్నాడు. ఏం గిఫ్టు అని అందరూ అడుగుతారు. నాకేం తెలుసు, సర్ప్రైజ్ అన్నాడు, నేను అదే చెప్పాను. అదేంటి, ఇంకా లావణ్య రెడీ కాలేదా అని అడుగుతాడు రాజ్. లావణ్య రెడీ అయి వస్తుంది. బేబీ పింక్ కలర్ శారీకి అక్కడక్కడ సిల్వర్ కలర్ బీడ్స్తో వర్క్ ఉంటుంది. దానికి మ్యాచింగ్ సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకుని హెయిర్ని ఫ్రీగా వదిలేసి జస్ట్ ముందు హెయిర్ మాత్రం కర్ల్ చేసి వదిలేస్తుంది. చేతులకి ఒకవైపు పెద్ద బ్యాంగిల్, ఇంకోవైపు చిన్న వాచ్ పెట్టుకుని మెడలో సింపుల్గా డైమండ్ లాకెట్తో ఉన్న చిన్న చైన్ వేసుకుని చెవులకి హెవీ జుమ్కాస్తో రెడీ అయి వస్తుంది. లావణ్య స్పెట్స్ పెట్టుకుని వాటిని సెట్ చేసుకుంటూ వస్తుంది. లావణ్యని కుటుంబ సభ్యులంతా అలానే చూస్తూ ఉండిపోతారు. నిత్య వెళ్ళి తను పట్టుకుని గిరిగిరా తిప్పుతూ, ఏమున్నావే ఈ శారీలో, ఎన్ని రోజులైంది నేను చూసిలా, మా లావణ్య మాకొచ్చేసింది అనుకుంటూ అరిచి గోల చేస్తూ ఉంటుంది. సులోచన లావణ్య దగ్గరకొచ్చి, నా చిట్టి తల్లికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని చెవి వెనకాల దిష్టి చుక్క పెడుతుంది. రాజ్ లావణ్య నుదుటిపై కిస్ చేసిన, బంగారం నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని ఇద్దరు చెల్లెల్ని దగ్గర తీసుకుంటాడు. యష్, మీ అన్న చెల్లెల అనుబంధాలు అయిపోతే బయలుదేరదామా అని అంటాడు. నిత్య యష్ని గిల్లి, నీకు కుళ్ళు రామేమంటే అంటుంది. రాక్షసి అని అరుస్తాడు యష్. ఇక్కడ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే లావణ్యాన్ని కన్నార్పకుండా ఆదిత్య చూస్తూ ఉంటాడు. యష్ అరుపుతో ఇలాకుల్లోకి వచ్చి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆదిత్య. అందరూ కార్ దగ్గరికి వెళ్తారు. రాజ్, ప్రియా ఇంకా రాలేదా అన్న మాటలతో అందరూ ఇంటి గుమ్మం వైపు చూస్తారు. ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుని దానికి మ్యాచింగ్ పింక్ కలర్ లైట్ వర్క్ బ్లౌజ్ వేసుకుని హెయిర్ లీవ్స్ చేసుకుని ముందు మాత్రం కొంచెం పఫ్ పెడుతుంది. చేతుల నిండా గాజులు, మెడలో నల్లపూసలు, నుదుటిన సింధూరంతో చాలా సింపుల్గా ఉంటుంది. రాజ్ ప్రియని చూస్తూ ట్రాన్స్లో ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియా బుగ్గ మీద కిస్ చేస్తాడు. ప్రియా రాజ్ చేసిన పనికి అలాగే స్టాచ్యూ లాగా నిలబడిపోతుంది. యష్ రాజ్తో, అరే మేమిక్కడే ఉన్నాం, కాస్త చూసుకోరా అని అనగానే ప్రియకి దూరం జరిగి సారీ చెప్పి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. వదినా రా అన్న లావణ్య పిలుపుతో ప్రియా వచ్చి రాజ్ పక్కనే కూర్చుంటుంది. మధ్యలో లావణ్య, నిత్యలు, బ్యాక్ సైడ్ ఆదిత్య, యష్లు కూర్చుని బయలుదేరతారు. వీళ్ళు వెళ్ళేసరికి భార్గవ్ కాలేజ్కి వెళ్ళిపోతాడు. ఏంటి అక్క మార్నింగ్ నుంచి నాకు ఫోనే చేయలేదు, ఇప్పటికే ఫోన్ వచ్చేది కదా అనుకుంటూ ఉంటాడు భార్గవ్. ఈలోగా ప్యూన్ వచ్చి భార్గవ్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నాడని చెప్తే ప్రిన్సిపల్ని కలవడానికి వెళ్తాడు భార్గవ్. ఇక్కడ రాజావారు కొడుకును చూడడానికి ఆతురతో వస్తూ ఉంటారు. రాజావారు కొడుకు కోడలు జ్ఞాపకాలు, మనవళ్ళు మనవరాలు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ కేరళకు చేరుకుంటారు. కేరళలో స్వామీజీ ఆశ్రమంలో తను వచ్చిన సంగతి స్వామీజీకి తెలియజేయమని శిష్యులతో కబురు చెప్తారు. శిష్యులు లోపలికి వెళ్ళి రాజావారు వచ్చిన సంగతి చెప్పడంతో స్వామీజీ వడివడిగా రాజాగారి దగ్గరికి వస్తారు. స్వామీజీ రాజావారిని చూసి, రాజా ఎలా ఉన్నావురా అని కౌగిలించుకుంటారు. నేను బానే ఉన్నాను, నీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. నా కొడుకుని తిరిగి మామూలు మనిషిని చేసి నా చేతుల్లో పెడుతున్నావు, నీ మాట నిలబెట్టుకున్నావు అని కన్నీటి పర్యంతం ఆపుతాడు. స్వామీజీ, స్నేహితులు ఉన్నది దేనికిరా? స్నేహితుడు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? సహాయం చేస్తారా? నేను అదే చేస్తాను కదరా. సరే నీ కొడుకును చూద్దురా అని తీసుకుని వెళ్తాడు. అప్పుడే శిష్యుల సహాయంతో మెల్లగా కూర్చుని ఉన్న కొడుకును చూసి బోరున ఏడుస్తూ రాఘవ అనుకుంటూ దగ్గరికి వెళ్తారు. చాలా సంవత్సరాల నిరీక్షణకి ఫలితం తన కళ్ళ ముందు కనిపిస్తుంటే కొడుకును కల్లారా చూసుకుంటూ ఉంటారు రాజావారు. ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళిన భార్గవ్కి అక్కడ ప్రియా, రాజ్, మిగతా వాళ్ళని చూసి షాక్ అవుతాడు. ప్రిన్సిపల్ గారిని చూడకుండా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వేంటి ఇక్కడ, బావా మీరంతా ఇక్కడ ఎందుకు ఇంత సడన్గా వచ్చారు? ప్రియా భార్గవ్ని చూస్తూ ఎలా ఉన్నావురా అని దగ్గర తీసుకుంటుంది. భార్గవ్, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? మీరేంటి ఇంత సడన్గా అందరూ కట్టుకట్టుకుని వచ్చారు? అది నువ్వేదో చేశావంట, కాలేజీలో ప్రిన్సిపల్ గారు ఫోన్ చేస్తే మేమందరం వచ్చాం అంటాడు రాజ్. అయ్యో అక్క, నేనేం చేయలేదు. ప్రిన్సిపల్ వైపు తిరిగి, సార్ నేనేం చేశాను అని బిక్కమం వేసుకుని అడుగుతాడు భార్గవ్.
ప్రిన్సిపల్ గారు నవ్వడంతో భార్గవ్కి అప్పుడు బల్బు వెలుగుతుంది. రాజ్ కావాలని అన్నాడని. రాజ్ లేచి ప్రిన్సిపల్ గారికి షేకిన్ ఇచ్చి మేం బయలుదేరుతాం సార్ అని చెప్పి భార్గవ్ని కూడా తనతో పాటు తీసుకెళ్తాడు. దారిలో భార్గవ్ ఎక్కడికి ఏమిటి అని అడుగుతూనే ఉంటాడు. అక్కడే ఒక ఫేమస్ రెస్టారెంట్లోకి వెళ్తారు అందరూ. అక్కడే ఫ్యామిలీ సెక్షన్లో ఒక క్యాబిన్ మొత్తం భార్గవ్ బర్త్డే కోసం బుక్ చేస్తాడు రాజ్. క్యాబిన్ మొత్తం ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేయబడి ఉంటుంది. మధ్యలో టేబుల్, దానిపైన కేక్ అందంగా పెట్టబడి ఉంటుంది. భార్గవ్ని చూస్తూ సర్ప్రైజ్ అని అందరూ ఒకేసారి అరుస్తారు. ప్రియా డిజైన్ చేసిన డ్రెస్ని భార్గవ్కిచ్చి వేసుకొని రమ్మంటుంది. హోటల్లో ఉన్న రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తాడు. ప్రియా భార్గవ్ని తనివి తీరా చూసుకుని నుదుటి మీద కిస్ ఇచ్చి బాగున్నావురా అంటుంది. మీ అనురాగాలు అయిపోతే కేక్ కట్ చేస్తారా, ఆకలిగా ఉంది అని యశ్ అనడంతో భార్గవ్ ప్రియా నవ్వుకుంటూ కేక్ దగ్గరికి వెళ్తారు. రాజ్ ప్రియల మధ్యలో భార్గవ్ ఉండి కేక్ కట్ చేసి మొదటగా ప్రియకి పెడతాడు. తర్వాత రాజ్కి, తర్వాత మిగిలిన వారందరికీ తినిపించి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నిత్య యశ్లు ఇద్దరు కలిపి ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తారు. ఆదిత్య మాత్రం ప్లాటినం చైన్ విత్ పులిగోరు ఉన్నదిస్తాడు. అది చూడ్డానికి కొంచెం పాతలాగా అనిపిస్తుంది. అది తనే స్వయంగా భార్గవ్ మెడలో వేస్తాడు. లావణ్య వాచ్ ఇస్తుంది. రాజ్ ఒక బాక్స్ ఇచ్చి తెరవమంటాడు. భార్గవ్ చాలా ఎక్సైట్ అవుతూ బాక్స్ తెరిచి చూసి సూపర్ బావా అని రాజ్ని హగ్ చేసుకుంటాడు. ప్రియా వెంటనే బాక్స్లో చూసేసరికి బైక్ కీస్ ఉంటాయి. ప్రియా వాటిని చూసి ఇప్పుడు వాడికి బైక్ ఎందుకు అని అడుగుతుంది. రాజ్ ప్రియా వైపు ఒక లుక్ ఇవ్వడంతో ప్రియా మాట్లాడదు. అది కాదు, ఇప్పుడు అవసరమా అని. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవసరం అంటాడు రాజ్. ఏరా బామర్ది, గిఫ్ట్ ఎలా ఉంది అంటాడు. బావా నువ్వు సూపర్, ఇంతకీ నా బైక్ ఎక్కడా అని అడుగుతాడు. అక్కడ అని చూపెడతాడు రాజ్. భార్గవ్ చాలా ఎక్సైట్ అవుతూ బైక్ దగ్గరికి వెళ్ళి దానికున్న కవర్ని తీస్తాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా అలానే నిలబడిపోతారు. అరే ఏంట్రా ఇంత కాస్ట్లీ బైక్, దీని వాల్యూ ఎంతో తెలుసా అంటాడు యష్. నా బామర్ది ముందు ఎంతైతే ఏముందిరా అన్నాడు రాజ్. ఈ రాజ్ ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఆ మాత్రం ఉండాలిరా. ఇంతకీ ఎంత ఉంటుందన్నయ్య ఈ బైకు అంది ప్రియా. యష్ దాని వాల్యూ ఇంత అని రూపీస్లో చెప్తాడు. ప్రియా అమ్మో అంత ఖరీదైనది వద్దు మా భార్గవ్కి అంటుంది. ఈ గిఫ్ట్ నీ తమ్ముడికి కాదు, నా బామ్మర్దికి, నువ్వు నోరు మూసుకొనుండు అనడంతో ప్రియా సైలెంట్ అయిపోతుంది. రాజ్ ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అంటే, రాజ్ గిఫ్ట్ చూసిన భార్గవ్ కళ్ళల్లో నీరొచ్చి గట్టిగా హగ్ చేసుకుంటాడు రాజ్ని. అలా అందరూ కలిసి భార్గవ్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు. లంచ్ టైం అరవడంతో లంచ్ ఆర్డర్ చేస్తాడు రాజ్. అందరూ లంచ్ చేసి ఆగ్రాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అలా సాయంత్రం కాగానే భార్గవ్ని హాస్టల్ దగ్గర దింపడానికి రెడీ అవుతారు. భార్గవ్ బైక్ పైన ప్రియని ఎక్కించుకొని హాస్టల్కి బయలుదేరతాడు. అందరూ వీళ్ళని ఫాలో అవుతారు. అందరికీ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న భార్గవ్ని ప్రియ ఆపి తన జోబిలో మనీ పెడుతుంది. భార్గవ్ అక్క ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఉన్నాయంటే పెడతావు, నా తమ్ముడు దేనికి ఇబ్బంది పడకూడదు అంటుంది ప్రియ. భార్గవ్ సరే సరే అనేసి నువ్వు జాగ్రత్త బావా, అక్క జాగ్రత్త అంటాడు. మీ అక్కకి ఏం కాదులే బామర్ది, నేనుండగా నువ్వు వెళ్ళు అంటాడు. భార్గవ్ నవ్వుతూ వెళ్తాడు. అందరూ కూడా బాగా అలసిపోవడంతో ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు. కానీ రాజ్ మాత్రం ప్రియ చేతిని పట్టుకుని మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అంటాడు. మీరెలా వేస్తారు, వెహికల్ మాతో ఉందిగా, మేం క్యాబ్లో వస్తాం, ముందు మీరు వెళ్ళండిరా, ఇప్పటికే చీకటి అవుతుంది అంటాడు రాజ్. మేమే క్యాబ్లో వెళ్తాం అని యష్ చెప్పి యష్ క్యాబ్ బుక్ చేస్తే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రియని తీసుకుని వెళ్తూ ఉంటాడు రాజ్. ప్రియా ఎక్కడికి అని అడిగినా చెప్పడు. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ప్రియా, వెయిట్ చేయి అని ప్రియని తీసుకుని వెళ్తూ ఉంటాడు. రాజ్ ఆ ప్లేస్కి వెళ్ళి కార్ పార్క్ చేసి స్వయంగా ప్రియా ఉన్న సైడ్ డోర్ తీస్తాడు రాజ్. ప్రియా చేతిని పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ వెళ్తుంటాడు. చీర కుచ్చుల్లో అడ్డుపడడంతో నడవలేకపోతుంది ప్రియా. రాజ్ అమాంతం ప్రియని 2 చేతులతో ఎత్తుకుని కళ్ళు మూసుకోమంటాడు. ప్రియకు అర్థమవుతుంది రాజ్ ఏదో చేయబోతున్నాడని, అందుకే కళ్ళు మూసుకుంటుంది. రాజ్ ముందే అరేంజ్ చేయబడ్డ ప్లేస్కి తీసుకెళ్తాడు. నిండు పౌర్ణమి రోజు రాజ్ ప్రియని ఎక్కడికి తీసుకెళ్లాడు అంటే ప్రేమకి చిహ్నమైన తాజ్మహల్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ రోజు నిండు పౌర్ణమి. తాజ్మహల్ ఎలా ఉంది అంటే చూడ్డానికి వెన్నెల్లో పిండి ఆరబోసినట్లుగా ఉంది. దానిలో దీపంలా వెలిగిపోతూ ఉంటుంది. చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. ఫ్రంట్లో యమునా నది మీద ఫ్లోటింగ్ లైట్స్ నదిపై తేలుతూ ఉన్నాయి. రాజ్ ప్రియని ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ పక్కనే ఉన్న ప్లేస్ మొత్తం రెడ్ రోజ్ పెటల్స్తో డెకరేట్ చేయబడి ఉంటుంది. ప్రియని దించి మెల్లగా కళ్ళు తెరవమంటాడు. ప్రియ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. ప్రియ తాజ్మహల్ని చూస్తూ అలాగే ఉండిపోతుంది. ఆ ప్లేస్ ప్రియకి చాలా బాగా నచ్చుతుంది. తనకు తెలియకుండానే తన కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి. రాజ్
ప్రియా కన్నీళ్లను తుడిచి ప్రియా చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. దారి మొత్తం రోజ్ పెటల్స్తో నిండిపోయి ఉంది. వాటి మీద నుండి నడుస్తూ వెళ్తుంటారు ఇద్దరు. అక్కడ ఒక ప్లేస్ మొత్తం లైట్స్తో డెకరేట్ చేయబడి ఉంటుంది. రాజ్ ప్రియా నుండి దూరం జరిగి ఎవరికో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన మరుక్షణం హెలికాప్టర్ నుండి రోజ్ పెటల్స్ ప్రియాపై పడుతూ ఉన్నాయి. ప్రియా సడన్ గా రోజెస్ పడేసరికి వాటిని చూసి కంగారు పడి తర్వాత ఎదురుగా రాజ్ నవ్వుతూ ఉండేసరికి తన 2 చేతుల్ని చంపి ఆ పూల వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ప్రియా మైమరిచి ఉన్నప్పుడు రాజ్ ప్రియని వెనక నుండి హాక్ చేసుకుంటాడు. ప్రియా కంగారుగా రాజ్ గారు ఏం చేస్తున్నారు, వదలండి అంటుంది. పట్టుకుంది వదలడానికి కాదు అంటాడు. మరి రాజ్ ప్రియా పెదవులపై తన వేలిని ఉంచి ష్ అని అటు చూడు అని ఆకాశం వైపు చూపిస్తాడు. ప్రియా తనకి ఎదురుగా కనిపిస్తున్న వాటిని చూసి షాక్ అయి రాజ్ చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఐ లవ్ యూ అని ఒక పేరు రాసి ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.